హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో వాకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఇవి చాలామందికి తెలియకపోవచ్చు. ఇవి సీజన్లోనే దొరుకుతాయండి, వర్షాలు పడేటప్పుడే దొరుకుతాయి. వీటిని ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా పిలుస్తారండి. వీటిని కలింకాయలని, వాక్కాయలని డిఫరెంట్గా పిలుస్తారు. మీ ఏరియాలో వీటిని ఏమని పిలుస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి టేస్ట్ పరంగా చూసుకుంటే చాలా పుల్లగా ఉంటాయండి. వీటితోటి చాలానే చేసుకోవచ్చు వెరైటీస్. పచ్చడి చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, పులిహోర ఇలాగా చాలానే చేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చడి చూద్దామండి. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. వీటిని సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడిగేసుకొని ఈ విధంగా మజ్జికి కట్ చేసుకోండి. లోపల చిన్న ఇత్తనం లాంటిది కొంచెం ఉంటుందండి, అది బాగా ఒగురుగా ఉంటుంది. అంతవరకు లోపల పార్ట్ వరకు తీసేసేయండి. ఎక్కువే ఉండదు, కొంచెమే ఉంటుంది. ఇలాగా అన్నిటిని ఇలా ఈ విధంగా కట్ చేసుకొని లోపల ఉండే పార్ట్ని మాత్రం తీసేసేయండి. అది తీగిపోతే పచ్చడి కూడా కొంచెం ఒగురుగా వస్తుందండి. అంతే, టేస్ట్ అయితే ఏం మారదు. ఈ విధంగా మొత్తం కాయల్ని తీసేసుకోండి. ఇలా తీసేసుకొని ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ ఒకటి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. నేను ఒక 1/2 కప్పు తీసుకున్నానండి ఆ కాయలు. వాటికి ఒక 8 లేదా 10 ఎండుమిర్చిని తీసుకున్నాను. 1/2 స్పూను మెంతులు, 1 స్పూను జీలకర్ర. మీ దగ్గర ధనియాలు ఉంటే 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి. నేనైతే ధనియాల పౌడర్ వేస్తున్నానండి. ప్రస్తుతానికి నా దగ్గర ధనియాలు అయితే లేవు. వీటిల్ని లైట్గా ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ వాక్కాయలు, ఆ వాక్కాయలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవి త్వరగానే ఫ్రై అయిపోతాయి, ఎక్కువ టైం కూడా పట్టదు. 2-3 మినిట్స్లో ఫ్రై అయిపోతాయండి. ఇవి చూడటానికి గట్టిగా ఉంటాయి, కాకపోతే త్వరగానే ఫ్రై అయిపోతాయి. ఈ ఫ్రై అయినాయి కదా, వీటిని తీసి చల్లారి పెట్టేసుకోండి. ఫస్ట్ కారం వరకు మిక్సీలో పట్టేసుకుందాం. 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ధనియా పౌడరు 1/2 స్పూన్ వేసాను. 2 లేదా 3 వెల్లుల్లిపాయలు, కొంచెం చిటికెడు పసుపు వేసుకొని వీటిని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఈ వాక్కాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకోండి. వీటిని కూడా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి, లేదంటే మరీ బాగా గట్టిగా వస్తుంది. ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ పోపు దినుసులు, 1 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. దీనిలోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఈ పోపుని పచ్చడిలో కలిపేసుకుంటే రెడీ అయిపోయినట్లే వాకాయ పచ్చడి. చాలా పుల్లగా, చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కారం కూడా కొంచెం ఎండుమిర్చిని చూసుకొని వేసుకోండి. కారం తక్కువైనా బాగుండదు, తినలేరు, పుల్లగా ఉంటుంది. ఈ వాకాయలు హెల్త్కి కూడా చాలా మంచిదండి, విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. కంపల్సరీగా సీజన్లో మీకు కానీ దొరుకుతుంటే తెచ్చుకొని ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.